ఇటీవల కాలంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. తెలిసిన రోడ్డే, ఏళ్లుగా తిరిగిన ప్రదేశమే అయినా చీకటి వేళ భయపెట్టగలదు. అప్పుడనిపిస్తుంది ఒక్కరు కనిపించినా ఆధారపడొచ్చని. కాని వచ్చింది మంచి వ్యక్తైతే పర్లేదు. అదే మాటువేసిన వేటగాడైతే స్నేహితుడని నమ్మి అత్యాచారానికి గురయ్యే పరిస్థితే ఎదురవ్వచ్చు. క్యాబ్ డ్రైవర్ అనుకుని వెళ్లి ఏకంగా ప్రాణాలే కోల్పోయే స్థితే పట్టొచ్చు. అలాంటి ఆపద బారిన పడొద్దంటే అమ్మాయిలు, మీరు తప్పక జాగ్రత్త పడాల్సిందే. వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తరువాత మర్చిపోతారేమో, కావున ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. పదండి ఇక సబ్జెక్ట్లోకి వెళ్దాం. 5 నిమిషాల నడకే కదా. ఆటో కోసం వేచిచూసే బదులు 4 అడుగులు వేస్తే ఆరోగ్యం కూడా. ఈ మాత్రానికి డబ్బులెందుకు దండగా? నడుచుకుంటూ వెళ్తే సరిపోతుందని ఇలా వేళకాని వేళలో నడుస్తూ వెళ్తున్నారా? అయితే ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. చీకటిదార్లైతే ఎంత షార్ట్కట్ అయినా వెళ్లకూడదు. వెలుతురుండే మార్గాల్లోనే వెళ్లాలి. భద్రత ఎక్కువగా ఉండే, జనాలు తిరిగే, సీసీటీవీలు, ఇల్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలైతే ఇంకా సురక్షితం. పొద్దుగుకగానే ముసుగుతన్నే రోజులా ఇవి? పనంటూ, కాలక్షేపమంటూ ఏ అర్ధరాత్రో దాటితేగాని జనం నిద్రపోరు. అలాంటి స్నేహితులను గుర్తించండి. ఎమర్జెన్సీ కాలలర్ట్ పెట్టుకోవాలి. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను, నేను వెళ్లేవరకు గమనించు అంటూ మీకు సంబంధించిన వారికి లైవ్ లొకేషన్ షేర్ చేయండి. కాల్ చేసి ఇంటికి చేరానని చెబితేనే సురక్షితమనెనుకోవాలని చెప్పండి. వీలుంటే ఒక కోడ్ని పెట్టుకుంటే మంచిది. చేతిలో పట్టేలా, సులువుగా తీసుకునేలా పెప్పర్ స్ప్రే, పక్కన బటన్ని నొక్కి వదిలితే అత్యవసర పోలీసు విభాగానికి కాల్ వెళ్లేలా ఫోన్ సెట్టింగుల్లో పెట్టుకోవడం వంటివి సహాయపడతాయి. నైట్ షిఫ్ట్ చేసేవాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. రోజూ ఒకే రూట్లో కాకుండా తరచూ దారిమారుస్తూ వెళ్లాలి. ఏదైనా పబ్లిక్ యాప్ వాహనంలో వెళుతున్నట్లయితే వచ్చిన డ్రైవర్, వాహనం వివరాలు యాప్లో చూపినట్టుగానే ఉన్నాయా అని చెక్ చేయాలి. ఒక్కోసారి అక్కడ చూపించే వివరాలకి వచ్చిన వారికి సంబంధం ఉండదు. పగలైతే పర్లేదు కాని రాత్రుళ్ళు రిస్క్ తీసుకోకుండా ఉండటం బెటర్. యాప్ వాళ్లే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. మాకు నష్టం, క్యాన్సిల్ చేసి అదే ధరకు తీసుకెళతామన్నా వద్దనే చెప్పండి. క్యాన్సిల్ చేస్తే లైవ్ ట్రాకింగ్తో పాటు ఏదైనా తేడా వస్తే ఫిర్యాదు చేయడానికి వీలు ఉండదు. అది మంచిది కాదు. ఇవన్నీ సరిగ్గానే ఉన్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి. డబ్బుల కంటే భద్రతే ముఖ్యమని గుర్తుంచుకోండి. ఇంట్లో వాళ్లు, స్నేహితులకు లైవ్ లింక్ పంపండి. లొకేషన్ షేర్ చేయండి. లైవ్ ఆగితే వెంటనే ఫోన్ చేయమనండి. కాలక్షేపంగా ఉంటుందని సినిమా, సోషల్ మీడియాలతో గడపొద్దు. చుట్టూ గమనించుకోండి. వేరే మార్గంలో తీసుకెళితే వెంటనే ప్రశ్నించండి. భయపడకుండా మీ వాళ్లకు ఫోన్ చేసి ఏ దారిలో తీసుకెళ్తున్నారో చెబుతూ ఉండండి. ఇవన్నీ స్వీయ రక్షణ చర్యలే. మా ఫ్రెండ్సే మధ్యలో దిగేస్తారని ఎవరినైనా ఎక్కించుకుంటే ఒప్పుకోవద్దు. ప్రవర్తన, మాటతీరుల్లో తేడా కనిపిస్తే మధ్యదారైనా సరే కాస్త జనాలు ఉన్నచోట చూసుకుని దిగిపోండి. డబ్బుల కంటే భద్రతే ముఖ్యమని గుర్తుంచుకోండి. బస్సు, రైళ్లు వీలైనంత వరకు వెలుగొచ్చాకే దిగేలా చూసుకోవడం ఉత్తమం. అన్నిసార్లు అది వీలవ్వదు. తెల్లారకముందే దిగాల్సి వస్తే ఇంట్లో వాళ్లని ఎవరో ఒకరిని తీసుకెళ్లడానికి రమ్మని చెప్పాలి. ఆ అవకాశమూ లేకపోతే రైల్వే స్టేషన్లో అయితే సేదతీరే గదులుంటాయి. వాటిని బుక్ చేసుకోవచ్చేమో చూడండి. లేదా వేచి చూడటానికే ప్రాధాన్యమివ్వండి. వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. అందులో జనముంటారు, అక్కడ ఉండండి. హెల్ప్ డెస్క్లు ఉంటాయి. ఎంత ధైర్యవంతులైనా కొత్త ప్రదేశానికి వెళ్తున్నా చాలా సంవత్సరాల తర్వాత వస్తే కాస్త కంగారు పడుతుంటారు. దాన్ని ఆపద తలపెట్టాలనుకునేవాళ్లు ఇట్టే గమనిస్తారు. అందరూ మంచివాళ్లు కాదని గుర్తుంచుకోండి. నమ్మకం కలిగించడానికి అక్క, చెల్లి అని మాట కలుపుతారు. ఇలా అన్నవాళ్లంతా చెడ్డవాళ్లే అనుకోనక్కర్లేదు. అలాగని ముఖంమీద చెడ్డవాళ్లని రాసుండదు కదా. మన జాగ్రత్తలో మనముండాలి. తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితే అయితే ఏ దారుల్లో వెళ్లొచ్చో మ్యాప్లో పిన్ చేసి పెట్టుకోండి. పేరున్న క్యాబ్ సర్వీసుల నుంచి బుక్ చేసుకోవడానికే మొగ్గు చూపండి. వీలుంటే బస్సు, షేరింగ్ ఆటోలను ఆశ్రయించినా మేలే. వేరే చోట్ల ఇవన్నీ జరిగాయి, మన దగ్గర అలాంటి వాటికి ఆస్కారం లేదన్న ధీమావద్దు. ముప్పు ఎక్కడైనా ఎప్పుడైనా పొంచి ఉండొచ్చు. కాబట్టి అలసత్వం వదిలి జాగ్రత్త పడటమే దారి. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.